Okay, ma. Students, very good morning. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. తల్లి నిన్న అదే ఓబిఎస్టి ఓకే కదా, నెక్స్ట్ అప్లికేషన్ కి వెళ్ళొచ్చు అన్నారు కదా. Yes, ma'am. ఓకే, యాక్చువల్గా ఇన్ దిస్ డైనమిక్ ప్రోగ్రామింగ్ యాక్చువల్లీ these applications are discussed. These are, one is multi-stage graph, one is yesterday application, that is OBST, optimal boundary search tree, and flow shop scheduling, traveling salesperson problem. So these are completed kada. So now today my class is all pairs shortest path problem. So this is one of the application of dynamic programming. సో అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఫర్ దిస్ ఒక వి నీడ్ టు టేక్ వన్ డైరెక్టెడ్ గ్రాఫ్ అన్నమాట. ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకొని ఇక్కడ ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ నోడ్ తీసుకోవాలి. సో ఆ ఇంటర్మీడియట్ నోడ్ ద్వారా అంటే ఐ మీన్ వర్టెక్స్ ద్వారా మనం ఏంటంటే హియర్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ షార్టెస్ట్ పాత్. సో అలా ఇక్కడ సాల్వ్ చేస్తాము. అసలు అంటే ఏంటనేది ఫస్ట్ చూద్దాము. ఓకే, హియర్ లెట్ G equivalent to VE, that means vertices and edges is called as a graph, that is as directed graph. It consisting and vertices and each edge is associated with a weight. The problem of finding the shortest path between all pairs of vertices in a graph called all pairs shortest path problem. All pairs shortest path problem. Okay, all pairs shortest path problem. Here this problem can be solved by using dynamic programming technique. This problem can be solved by using dynamic programming technique. Okay. The all pairs shortest path problem is to determine a matrix A such that A of ij is the length of a shortest path from vertex I to vertex J. Assume that this path contains no cycles. Cycles అనేది ఉండదు అన్నమాట. If K is an intermediate vertex on this path, అంటే K అనే vertex ని intermediate vertex గా తీసుకుంటున్నాం. Then the subpaths from I to K and K to J are the shortest paths from I to K and K to J respectively. Otherwise, the path I to J is not shortest path. If K is intermediate vertex then with highest index, then the path I to K is the shortest path going through no vertex with index greater than K minus 1. Similarly, the path K to J is shortest path going through no vertex with index greater than K minus 1. So ఇక్కడ ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ నోడ్ తీసుకుంటూ సో దానిని K అనుకుంటున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను I అనుకుంటే, సపోజ్ మీరు ఒకళ్ళు K J అనుకున్నాము. సో మన ఇద్దరి మధ్యలో ఇంటర్మీడియట్ వర్టెక్స్ ఉందన్నమాట. సో అంటే ఏంటంటే మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కి త్రూ సమ్ ఎక్స్ ద్వారా జరుగుతుంది. అలాగే ఇక్కడ షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయడానికి సపోజ్ I వర్టెక్స్ J వర్టెక్స్ మధ్య షార్టెస్ట్ పాత్ కావాలి. సో ఫర్ దట్ పర్పస్ K అనే ఇంటర్మీడియట్ వర్టెక్స్ ద్వారా హియర్ we are find out the shortest path. సో అంటే ఏంటంటే మన 2 vertices, అందుకని pairs అన్నారు. 2 vertices తీసుకుంటూ సో దాన్ని IJ అనుకుంటూ సో దాని షార్టెస్ట్ పాత్ అనేది త్రూ ఇంటర్మీడియట్ వర్టెక్స్ K ద్వారా చేస్తున్నాం అన్నమాట. సో దానికి ఏంటంటే
So this is the formula to find out the shortest path. So that is with the recursive method. So this is the formula. అనుకున్నాం కదా k అనేది ఇంటర్మీడియట్ నోడ్ ద్వారా. సో ఇది ఫార్ములా అన్నమాట. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే మనకి అర్థమవుతుంది. మినిమం ఆఫ్ k minus to the power of k minus 1 of ij, comma a to the power of k minus 1 of ik plus a to the power of k minus 1 of k comma z if k greater than or equivalent to 1. సో ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మనము చాలా ఈజీ అన్నమాట ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఒక గ్రాఫ్ తీసుకున్నాం. సో దానిని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే 3 వర్టిసెస్ తో ఉంది డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, డైరెక్టెడ్ గ్రాఫ్ 3 వర్టిసెస్ తో ఉన్నది. ఫస్ట్ ఏంటంటే ఈ గ్రాఫ్ తీసుకొని మనం ఏంటంటే సో ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ లో వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, నేను నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఈ గ్రాఫ్ ఇవ్వకుండా ఈ వాల్యూస్ ఇస్తాను. మీరు గ్రాఫ్ వేసి ఈ వాల్యూస్ బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ నేను ఈ గ్రాఫ్ డైరెక్టెడ్ గ్రాఫ్ బేస్ చేసుకొని హియర్ మ్యాట్రిక్స్ అనేది నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. సో హియర్ త్రూ దిస్ గ్రాఫ్ దిస్ కాస్ట్ ఆఫ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఈజ్ ఇనిషియల్ గా ఫస్ట్ ఏదైతే ఉన్నదో a to the power of 0 i of ij అని తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ w of ij. సో ఇక్కడ ఏంటంటే 1 to 2 4 అన్నాం. 1 to 1 ఇట్ సెల్ఫ్ అసలు లేదు. సో దట్స్ వై దట్ ఈస్ 0. 2 to 2 ఇట్ సెల్ఫ్ లేదు. సో దట్స్ వై హియర్ ఆల్సో 0. 2 3 to 3 ఇట్ సెల్ఫ్ లేదు. సో దట్స్ వై దిస్ ఈస్ ఆల్సో 0. సో ఆఫ్టర్ దట్ 1 to 2. 1 to 2 means for that this is the value 4. So that's why here that value 4. After that 1 to 3, here that value is 11. So after that 2 to 1, from 2 to 1, 2 to 1 that value 6. 2 to itself ledu. 2 to 3. So here that value is 2. So that's why here 2. So after that 3 to 1. 3 to 1 that value is 3. 3 to 2. Here there is path but there is no value. So to find out the value also this is useful. So here we don't know the value, that's why this is infinity. So after that 3 itself, here there is no value, no path. So ila manam entante through this directed graph here we frame the matrix. ikkada varaku ardhamaindamma students? ఇదేంటంటే ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం పేర్స్ మధ్యలో షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి. సో సపోజ్ ఐ అండ్ జే దీస్ ఆర్ ది వర్టిసెస్ పేర్స్ అనుకుంటే కే అనే ఇంటర్మీడియట్ నోడ్ ద్వారా మనము షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్ ని కనుక్కుంటున్నాం అన్నమాట. సో మనం ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకొని దాని నుంచి మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తున్నాం. సో ఇనీషియల్ గా మనం a to the power of 0 ij ని ఇనీషియల్ గా ఆ మ్యాట్రిక్స్ అనుకుంటున్నాం. సో అయితే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కే అనే మ్యాట్రిక్స్, కే అనే వర్టెక్స్ ఇంటర్మీడియట్ వర్టెక్స్ అనుకున్నాం కదండి. సో అందుకోసము ఇక్కడ 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి సో k equivalent to 1 తో, k equivalent to 2 తో, k equivalent to 3 తో చేయాలి. Suppose here in this graph, so there are 4 vertices అయితే k equal to 1, k equivalent to 2, k equivalent to 3, k equivalent to 4 తో చేయాలన్నమాట ప్రాబ్లం సాల్వ్ చేయడం. సో ఫస్ట్ మనం స్టెప్ 1, సో దట్ ఈస్ విత్ k equivalent to 1 తో. సో అయితే ఏంటంటే అంటే k equivalent to 1 తో చేస్తూ మనము మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ అయ్యాక మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏమనుకున్నాము? ఫర్ k equivalent to 1 going from I to j through the intermediate vertex 1. సో అయితే I to j కాదా పాత్ ఉంది. సో I నుంచి j కోసం ఫస్ట్ ఇనీషియల్ గా I వాల్యూ 1 తో అంటే j1, j2, j3.
సో దట్స్ వై ఇక్కడ హియర్ 1 1 1 2 1 3 వచ్చింది బట్ k వాల్యూ ఇస్ 1. అలాగే 2 1 2 2 2 3 వచ్చింది i ఈక్వలెంట్ 2 1 2. హియర్ ఆల్సో k ఈక్వలెంట్ 1. అలాగే i ఈక్వలెంట్ 3 3 1 3 2 3 3 ఫ్రేమ్ చేస్తున్నాం. హియర్ ఆల్సో అంటే ఈ మొత్తము 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. So with k equivalent to 1. So what are those values here? After the calculation we are getting. So అదేంటంటే మనము ఈ మ్యాట్రిక్స్ వచ్చింది అనమాట. ఓకే, సో అయితే ఈ మ్యాట్రిక్స్ ని తీసుకొని మనం అంటే ఏదైతే k ఈక్వలెంట్ టు 1 అన్నాం కదమ్మా. సో దట్స్ వై a to the power of 1 of ij ఈక్వల్ టు w of ij. సో ఇది వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ తీసుకొని k ఈక్వలెంట్ 2 తో కనుక్కోవాలి. అంటే k ఈక్వలెంట్ తో i ఈక్వలెంట్ 1, j ఈక్వలెంట్ i ఈక్వల్ టు 2, i ఈక్వలెంట్ 3 తో. అలాగే అక్కడ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, మళ్ళా k ఈక్వలెంట్ 3 తో. సో అలా కనుక్కోవాలన్నమాట. సో యాక్చువల్ గా మనం ఫార్ములా ఏమని చెప్పామమ్మా ప్రీవియస్ దగ్గర ఉన్నది. సో దట్ ఈస్ మినిమం ఆఫ్ a to the power of k minus 1. ఈ ఫార్ములా ఇక్కడికి తెచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, అంటే మీకు అర్థం అవడానికి ఫార్ములా ఇక్కడికి తెచ్చాను అంతే. సో హియర్ మినిమం ఆఫ్, మీకు అర్థం అవడానికి ఫార్ములా ఇక్కడ పెట్టాను. ఓకే, అయ్యో ఇది సరి చేస్తే మళ్ళా పోయింది. సరి చేశాను మళ్ళా పోయింది. ఓకే, ఇది సరి చేస్తున్నా పోతుందమ్మా. సరే, సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఇప్పుడే సరి చేసి సేవ్ చేస్తే మళ్ళీ పోయింది. ఇక్కడ ఏంటంటే మినిమం ఆఫ్ a of k minus 1 i comma j a of a to the power of k minus 1 a to the power of k minus 1 i comma k a to the power of k minus 1 అమ్మ ఇది కూడా kj. ఇప్పుడే సరి చేశాను, సేవ్ కూడా చేశా, మళ్ళా పోయింది. సరి చేసింది కూడా ఇంటి దగ్గర 2-3 సార్లు చేశా. ఓకే, సో అంటే ఫార్ములా a to the power of k minus 1 of i comma j a to the power of k minus 1 of i comma k plus a to the power of k minus 1 of k comma j. సో ఇప్పుడు మనం i ఈక్వలెంట్ 1 తో అనుకున్నాం కదా. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a to the అంటే i ఈక్వలెంట్ 1 కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా a to the power of 0 తో అన్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a to the power of 1 comma 1 comma ఇక్కడ మినిమం ఆఫ్ ఇక్కడ a to the power of k minus 1 అంటే k ఈక్వలెంట్ 1 తో స్టార్ట్ చేస్తున్నాంగా. సో దట్ మీన్స్ a to the power of 0. ఇక్కడ ఏంటంటే i ఈక్వలెంట్ 1, ఇక్కడ ఏమనుకున్నాం i ఈక్వల్ టు 1 తో చేస్తున్నాం. సో j1 తో 2 తో 3 తో, సో అలా 1 1 1 2 1 3 వచ్చినాయి. అంటే దట్ మీన్స్ i ఈక్వలెంట్ 1, j ఈక్వలెంట్ 1, k ఈక్వలెంట్ 1. సో దాని ప్రకారంగా ఇక్కడ మినిమం ఆఫ్ a to the power of 0 comma a to the power of 0 of 1 comma 1. ఎందుకని ij అంటే 1 1 కదా, k minus 1 అంటే 1 minus 1 0 కదా. సో అలా ఇక్కడ ఏంటి a to the power of k minus 1, here also a to the power of 0. ik means here all ones కాబట్టి i equal to 1, j equal to 1, k equal to 1 కాబట్టి 1 1 plus here a to the power of k minus 1 of k comma c. So here also ఇది పైకి వెళ్తుందమ్మా, కొంచెం మీరు సర్చ్ చేయాలి. ఎప్పుడో సర్చ్ చేసిన మళ్ళీ పోయింది, సేవ్ చేసిన మరి ఎందుకు అవ్వట్లేదు. సో a to the power of k minus 1 of k comma j, that means k minus 1 means a to the power of 0, kj means
హియర్ ఐ జే కే ఆల్ ఆర్ వన్స్ కాబట్టి ఇది. సో మనము a to the power of 0 1 1 అంటే మనం ఇనీషియల్ గా a to the power of 0 అనుకున్నాం 1 1 0 ఉంది కదా. సో దట్స్ వై హియర్ 0. అలాగే అన్ని జీరోసే కదా. సో అలా మనకి ఫస్ట్ 1 1 0 వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ మనం ఏమనుకున్నాం k ఈక్వల్ టు 1 తో 1 1 1 2 1 3 తో చేయాలి 2 1 2 2 2 3 3 1 3 2 3 3. సో ఇప్పుడు a to the power of 1 1 2. సో హియర్ అంటే ఇక్కడ మనం అన్ని a to the power of 0 అనే వస్తాయి, ఎందుకని a to the power of k minus 1 కాబట్టి. అయితే ఇక్కడ ఏమవుతుంది i equivalent to 1, j equivalent to 2, k equivalent to 1. Substitute values from through this formula. Here we are getting this. So minimum of a to the power of 0 of 1 comma 2, a to the power of 0 of 1 comma 1 plus a to the power of 0 of 1 comma 2. సో అయితే మనకి 1 కామా మినిమం తీసుకోవాలి, ఏది a to the power of 0 of 1 comma 2 మినిమం తీసుకోవాలి. అలా మినిమం తీసుకుంటే 4 comma 0 ప్లస్ 4 comma 0 0 మినిమం కదా. సో అందుకోసం 0 ని కన్సిడర్ చేసాం. 0 ప్లస్ 4 ఏమైంది 4 అయింది. సో దట్స్ వై a to the power of 1 1 comma 2, so that is 4. So after that a to the power of 1 1 comma 3. So that means here I equivalent to 1, j equivalent to 3, k equivalent to 1. So here we are substituting this formula. Here we are getting minimum of a to the power of 0 of 1 comma 3 comma a to the power of 0 1 comma 1. From this two values, which one is the minimum here, and plus a to the power of 0 1 comma 3 అంటే ఏంటి 11 comma 0 రెండిట్లో 0 మినిమం కదా. సో 0 ప్లస్ a to the power of 0 1 comma 3 that is 11. సో అలా మనకి 11 వచ్చింది. ఒక్కసారి అలా ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి ఫస్ట్ మీరు నోట్ చేస్తూ ఫార్ములా రాద్దాము. సో అప్పుడు మీకు ఈజీ అవుద్ది. ఫస్ట్ ఈ ఫార్ములా రాద్దురు కానీ 1 minute. First note down all pair shortest path problem using dynamic programming. First note down all pair shortest path problem using dynamic programming. Okay. సో ఇదమ్మా కరెక్ట్ చేసిన ఫార్ములా. సో ఫస్ట్ note down this formula. Note down this formula first already. After that కాపీ అయ్యేటప్పటికి మారిపోతుంది. మారిపోతుంది సేవ్ చేస్తున్నా, మరి ఎందుకను. సో ఒక్కసారి నోట్ చేసుకోండి అమ్మా. ఒకసారి నోట్ చేసుకోండి. ఆల్ pairs shortest path problem. All pairs shortest path problem using dynamic programming. So ఇక్కడ ఏంటంటే here the shortest path can be computed using following recursive method. First note down this formula. A to the power of k of I comma j equivalent to
W of I comma j if k equivalent to 0. First note down this formula. Note down this formula. సో ఓన్లీ ఈ ఫార్ములా ఒకటి వస్తే చాలమ్మా, ఇంకా మీకు ప్రాబ్లం వచ్చేసినట్లే. సో నోట్ చేశారా స్టూడెంట్స్? ఫార్ములా నోట్ చేశారమ్మా? ద షార్టెస్ట్ పాత్ కెన్ బి కంప్యూటెడ్ యూజింగ్ ఫాలోయింగ్ రికర్సివ్ మెథడ్ అని ఆ ఫార్ములా రాయండి ఫస్ట్. ఓకేనా అమ్మా? ఫార్ములా నోట్ చేశారా తల్లి? సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళనా స్టూడెంట్స్? ఈ గ్రాఫ్ తీసుకోండి, డైరెక్షన్ జాగ్రత్తగా చూడండి. దాని నుంచి మ్యాట్రిక్స్ వచ్చిందా లేదో కూడా చెక్ చేయండి. అది ఇనీషియల్ గా a to the power of 0 I comma c, a to the power of 0 I comma c, that is a to the power of 0 I comma c. సో ఆ మ్యాట్రిక్స్ వేసారమ్మా? నెక్స్ట్ స్లైడ్ కి మూవ్ వచ్చా? నెక్స్ట్ స్లైడ్ కి మూవ్ వచ్చా? ఓకే, అదే ఫార్ములా ఇందాకది నోట్ చేసుకుంది రాయండి. ఇది యాక్చువల్ గా కాపీ చేస్తుంటే మనకేంటంటే ఇలాగ వచ్చేస్తుంది కాపీ చేస్తుంటే ఫార్ములాని. సో ఫస్ట్ ఏదైతే మెన్షన్ చేసామో ఇందాక ఫార్ములా నోట్ చేసుకోమన్నాను చూడమ్మా, అదే నోట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే కాపీ చేస్తున్నందుకు అది పోతుంది. మీరు కాంటే ఇంకొకసారి చూస్తా అంటే ఇది చూడండి ఈ ఫార్ములా. సో మీరు ఇంకొకసారి చూస్తారంటే చూడండి ఈ ఫార్ములాతో చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పాను కదా కే అనేది ఇంటర్మీడియట్ వర్టెక్స్ గా తీసుకుంటున్నాము. సో మనకి 1 1 1 2 1 3 కి మధ్య కే ఉంటుంది, దట్ ఈస్ విత్ 1th. సో అలా మనం 1 1 1 2 1 3 తో తీసుకున్నాం అంటే I1 అని కదా అర్థం. సో అందుకోసం ఇక్కడ A ఈక్వల్ టు 1 అని చెప్పాం. అలాగే I2 అంటే ఏంటి? 2 1 2 2 2 3 కదా. I ఈక్వల్ టు 3 అంటే 3 1 3 2 3 3 కదా. సో దట్స్ వై. సో అయితే ఇక్కడ ఫస్ట్ రోది 1 1 1 2 1 3 ది, సెకండ్ రోది, థర్డ్ రోది ఈ వాల్యూస్ వచ్చినాయి కదా 0 4 11 6 0 2 3 7 0, అది మళ్ళీ మ్యాట్రిక్స్ లో ఫ్రేమ్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఇంటర్మీడియట్ నోడ్ విత్ కే ఈక్వల్ టు 1 ది వస్తుంది. సో ఇందాకేమో a to the power of 0 I comma c అన్నాను కదా. ఇప్పుడు k ఈక్వల్ టు 1 తో కాబట్టి a to the power of 1 of I comma j, that is equal to w of ij. So in first row 0 4 11, in second row 6 0 2, in third row 3 7 0. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదైతే మినిమమో అది తీసుకోవాలి. ఇవన్నీ జీరోసే వచ్చినాయి. అంటే ఇప్పుడు a to the power of 0 1 1 అంటే ఏంటి అర్థము? a to the power of 0 అంటే ఇనీషియల్ గా ఈ మ్యాట్రిక్స్ a to the power of 0 అన్నాం కదా. సో 1 1 అంటే ఏంటి? ఇది కదా. సో 1 2 అంటే 4 కదా. అలా మనం ఏంటంటే a to the power of 0 1 1 అంటే ఆ మ్యాట్రిక్స్ లోని 1 1, ఆ మ్యాట్రిక్స్ లోని 1 2, ఆ మ్యాట్రిక్స్ లోని 1 3 అవి తీసుకోవాలన్నమాట. సో మనకు ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇలా వచ్చింది. ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి వస్తుందా రాదా ఫార్ములా చూసి.
చూస్తున్నారమ్మా? చేస్తున్నారా? వస్తుందా స్టూడెంట్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? 3 to 2 కి ఇన్ఫినిటీ వచ్చింది కదా. సో మనకి ఫస్ట్ ఇన్ఫినిటీ కామా 3 అంటే మనకి 3 వాల్యూ అంటే ఇన్ఫినిటీ ప్లేస్ లో అంటే మనకి వాల్యూ తెలియట్లా. ఈ షార్టెస్ట్ ఆల్పైన్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం లో ఒకవేళ దాని దగ్గర వాల్యూ లేకపోయినా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ వాల్యూ ఏంటో కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్ఫినిటీ కామా 3 వచ్చింది. సో దాంట్లో 3 కన్సిడర్ చేసి 3 + 4 7 కాబట్టి అలా 7 వచ్చింది. చేస్తే చెప్పండి అమ్మా అయిందని. చేస్తున్నారా బాయ్స్? జస్వంత్, 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 చాలా మంది లో అదే జస్ట్ జాయిన్ అయిపోయి పక్కన పడేస్తున్నారు అట్లా అనిపిస్తుంది మొబైల్. ఓన్లీ 1 minute ఉన్నాడు జశ్వంత్ అంతే. చాలా మంది పూజ అందరూ అలాగే ఉన్నారు కదా. జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నారా ఏంటి? లేదు మ్యామ్, ఇప్పుడే ఉన్నాను. మ్యామ్ నాకు సిగ్నల్ ప్రాబ్లం మ్యామ్, మళ్ళీ జాయిన్ అయ్యాను. ఎవరు ఇప్పుడు మాట్లాడింది? ఎవరు తల్లి? పూజ మ్యామ్. జశ్వంత్ అర్థమైందా? చేస్తున్నావా జశ్వంత్? జస్ట్ జాయిన్ అయ్యి వెళ్ళిపోయాడు అంతే. సో ఇలా అయితే అటెండెన్స్ వేయడాలు ఉండవు. చెప్పండి ఆ మాట. ఒక 1 minute. ఈ రేవతి తను కూడా అంతే జాయిన్ అయింది, మళ్ళీ 10:08 కి జాయిన్ అయింది, వెళ్ళిపోయింది. ఇది ఎవరమ్మా? అనూషాను రామదాస్ అంటే ఎవరు? జహరాబి చేస్తున్నావమ్మా? చేస్తున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది మ్యామ్. అజయ్ తను కూడా జస్ట్ జాయిన్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇలా అయితే ఆబ్సెంట్ వేసేయడం జరుగుతుందమ్మా. చెప్పండి. క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లాస్ ఎండింగ్ దాకా ఉంటేనే నేను అటెండెన్స్ ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. వాయిస్ వినబడట్లా, కట్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్నట్లుగా లేవు. అయిందా ఇది ఫస్ట్ది? ఇంతవరకు చేశారా? ఇప్పుడు నేను చూస్తానమ్మా నిన్నటిది ఈ రోజుది. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే నిన్న ఏం చేశారు అనేది నేను ప్రతి పేరుని పిలుస్తాను. మీది కెమెరా ఆన్ చేసి చూపించమంటాను. చెప్పాం కూడా కదా, ఈ నిన్నటి నుంచి ప్రతిదీ
డేటా మొత్తము హైయర్ అథారిటీస్ కి పంపిస్తున్నారు కాలేజీ వాళ్ళు. సో దీన్ని బేస్ చేసుకునే మీకు ఫీ రింబర్స్మెంట్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్ని జరుగుతాయి. మీరు జస్ట్ వచ్చి వెళ్ళిపోతే మాత్రం నేను యాక్సెప్ట్ చెయ్యను. అయిందా చేయడము? ఇక్కడ వరకు అయిందా స్టూడెంట్స్? అర్థమైందా ఇక్కడ వరకు చేయడము? అర్థమైంది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ఈ వచ్చిన మ్యాట్రిక్స్ ఉంది కదా, ఏది ఇక్కడ కింద, అంటే దీని నుంచి వచ్చినాయి అనమాట. 1 1 0 1 2 4 1 3 11 2 1 6 2 2 0 2 3 2 3 1 3 3 2 7 3 3 0 నుంచి ఫ్రేమ్ అయింది. సో మనం I = 1 అని తీసుకున్నా, సారీ K = 1 అని తీసుకున్నాం కాబట్టి సో a⁻1 of I, j అంటే K బేస్ చేసుకొని కదా ఇంటర్మీడియట్ నోట్. సో ఇప్పుడు మనము K = 2 తో చేస్తున్నాం. K = 2 తో విత్ I = 1, దట్ మీన్స్ అందుకని K = 2 తో కాబట్టి a² of 1, 1 a² of 1, 2 a² of 1, 3 అంటే ఇక్కడ I = 1 అన్నమాట. ఇక్కడ ఏంటి a² of 2, 1 అంటే ఇక్కడ I = 2 తో a² of 2, 1 2, 2 2, 3. అలాగే ఇక్కడ I = 3 తో I² of 3, 1 3, 2 3, 3. సో మీరు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ వాల్యూస్ వచ్చినాయి అన్నమాట. ఒకసారి చూడండి, ఇది స్టెప్ 2 అంటే K = 2 తో చేస్తున్నాం. అంటే ఏమైంది ఇక్కడ I = 1 J = 1 K = 2 I = 1 J = 2 K = 2 I = 1 J = 3 K = 2 I = 2 J = 1 K = 2 I = 2 J = 2 K = 2 I = 2 J = 3 K = 2 I = 3 J = 1 K = 2 I = 3 J = 2 K = 3 I = 3 J = 3 K = 2. సో వీటితో మనం సబ్స్టిట్యూట్ చేసే ఫార్ములా. సో మనం హియర్ వి ఆర్ గెట్టింగ్ దీస్ వాల్యూస్. సో ఇది ఏంటంటే మనం K = 2 తో తీసుకుంటున్నాం కాబట్టి a² of I, j అన్నమాట. ఇవి వచ్చిన మ్యాట్రిక్స్ అంటే 1 1 0 4 6 1 2 1 3. సో అవి ఇక్కడ మ్యాట్రిక్స్ లో వేసుకున్నాం. నోట్ డౌన్. అయిందా? నోట్ చేసుకున్నారా స్టూడెంట్స్? అయితే చెప్పండి, అసలు ఇవన్నీ కనీసం సర్చ్ చేస్తుంటే ఎక్కడా కూడా దొరకట్లే. అన్ని టైప్ చేయాల్సి వస్తుంది. ఎంతెంత టైం టేకింగ్ అవుతుంది తెలుసా? ఒక్కొక్క ప్రాబ్లం నేను చెప్పడానికి నాకు ఒక్కొక్కసారి 6-7 అవర్స్ పడుతుంది ఒక రోజు క్లాస్ కి. మీరేమో మరి సీరియస్ గా తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఈజీ వేలో చెప్పడానికి చూస్తున్నా, ఎలా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అని. సో ఆ విధంగానే స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నా. అర్థమైందా? అయిందా? నెక్స్ట్ స్లైడ్ కి మూవ్ చేయనా? అమ్మ ఇక్కడ డైరెక్ట్ గా 370 వేసుకోవడం కాదు, ఇక్కడ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వేయాలి. అంటే I = 3 J = 1 K = 2 కదా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తే అదే వెయ్యాలి. అక్కడ నేనేదో డైరెక్ట్ గా వేసానని
మీరు డైరెక్ట్ గా వేయొద్దు. ఇక్కడ ఏమొస్తుంది యాక్చువల్ గా 3-1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది a⁻1 i, k అన్నారు కదా. సో i, k అంటే ఇక్కడ i వాల్యూ 3, k వాల్యూ 2 కదా. సో ఇక్కడ 3, 2 వస్తుంది. ప్లస్ a⁻1 ఇక్కడ ఏమొస్తుంది దానికి k, j. k, j అంటే k వాల్యూ 2 కదా, j వాల్యూ 1 కదా. సో ఇక్కడేమో 2, 1, 2, 2, 2, 3 వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ 3, 1, 3, 2, 3, 3 వస్తుంది. మనకి మారుతుంది ఇది ఒక్కటి. సో ఇది కూడా మీరు పండగ ఒక గుర్తుంది. ఇక్కడ 1, 2, 1, 2, 1, 2, 2, 2, 2, 2 అంటే ఇక్కడ 3, 2 వస్తుంది. సో 2, 3, 3, 2 ప్లస్ 2, 1. సో దాంట్లో మినిమం మనకి క్యాలిక్యులేట్ చేసి 3 అయింది. సో అలా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కూడా ఇవి ఇవ్వాలి. ఫైనల్ గా మనకి మ్యాట్రిక్స్ ఇలా వచ్చింది. స్లైడ్ మూవ్ చేయనా? సో ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ ఫార్ములాస్ లేకుండా వాల్యూస్ ఇచ్చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే k = 3 కి అంటే మనము a⁻1, ఈక్వలెంట్ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ వి ఆర్ గెట్టింగ్ 0 అన్నమాట. అలాగే a⁻1, ఆ ఫార్ములా చేస్తే 4 వస్తుంది. a⁻1, 3 ఆ ఫార్ములా చేయాలి. ఇప్పుడు నేను చూస్తాను, అందరివి పేపర్స్ కెమెరా ఆన్ చేసి పెట్టమంటాను. సో కావాలి అంటే చెప్పమంటే చెప్తాను ఆ వాల్యూస్ ఏంటి ఎలా అని. ప్లస్ ఒకసారి ఆల్గరిథం కూడా రాసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి a⁻1, 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 so that is minimum of a⁻1, a⁻1, 3 plus a⁻3, 1. So that is minimum of 0, 6 plus 3. So that's why this is 0. So after that a⁻1, 2. So దానికమ్మా minimum of a⁻1, 2, a⁻1, 3 plus a⁻3, 2. So here minimum of 4, 6 plus 7. So here minimum is 4. That's why a⁻1, 2 is 4. Next a⁻1, 3. Here we are substituting values in that formula. Here we are getting minimum of a⁻1, 3. Sorry, a⁻1, 3 plus a⁻1, 3 plus a⁻3, 3. That means I mean a square వచ్చేది a square of 1, 3 plus a square of 1, 3 plus a square of 3, 3. So here we are getting 6, 6 plus 0. So that means here minimum is 6. So that's why a⁻1, 3 equivalent to 6. So after that here now I value is 2. So a⁻2, 1. Here a⁻2, 1 means I equivalent to 2, j equivalent to 1, k equivalent to 3. So for that we are for the above formula we are substituting the values. Here we are getting minimum of a square of 2, 1,
a square of 2 comma 3 plus a square of 3 comma 1. So for that a comma 2 plus 3. So here minimum is 5 here. For that value 5. So after that a cube of 2 comma 2. So here we are substituting the values in that formula. Here we are getting minimum of a square of 2 comma 2 comma a square of 2 comma 3 plus a square of 3 comma 2. So here minimum of 0 comma 2 plus 7. Here 0 is the minimum. So that's why a cube of 2 comma 2 is 0. After that a cube 2 comma 3. So that is I equivalent to 2, j equivalent to 3, k equivalent to 3. Here we are substituting values in that formula. Here we are getting minimum of a square of 2 comma 3 comma a square of 2 comma 3 plus a square of 3 comma 3. Substituting the values, that is minimum of 2 comma 2 plus 0. So that resultant is 2. So after that a cube of 3 comma 1. So here a cube of 3 comma 1 means I equivalent to 3, j equivalent to 1, k equivalent to 3. So here minimum of a square 3 comma 1 comma a square 3 comma 3 plus a square 3 comma 1. Substituting the values 3 comma 0 plus 3. So that is 3. So after that I equivalent to 3, j equivalent to 2, k equivalent to 3. So that means a square a cube of 3 comma 2. Here we need to calculate a cube of 3 comma 2. So here substituting for values in that formula. So that means here we are getting minimum of a square of 3 comma 2 comma a square of 3 comma 3 plus a square of 3 comma 2. Substituting the values. So here minimum of 7 comma 0 plus 7. So that means that is 7. So after that last one a cube of 3 comma 3. So that means I equivalent to 3, j equivalent to 3, k equivalent to 3. So here minimum of a square of 3 comma 3, a square of 3 comma 3 plus a square of 3 comma 3. Here all are zeros. So that's why here we are getting 0. So ఏంటంటే మనము ఈ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో ఓకే అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ వాల్యూస్ తీసుకొని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఈ ఫార్ములాలో మనకి ఇందాక వచ్చిన ఏ స్క్వేర్ ఆఫ్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 4 6 5 0 2 3 7 0. సో ఇదే సొల్యూషన్ అన్నమాట. సో దిస్ మ్యాట్రిక్స్ గివ్స్ ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్ సొల్యూషన్. అర్థమైందా స్టూడెంట్స్? స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేశారా నీట్ గా విడివిడిగా అలా వాల్యూస్ వేసేసుకోకుండా? నేను ఇప్పుడు చెప్పాను కదా సబ్స్టిట్యూట్. సో ఒకసారి నెక్స్ట్ మీరు సాల్వ్ చేయవలసినది అయితే గ్రాఫ్ ఇవ్వట్లేదు, నేనేంటంటే గ్రాఫ్ ఇవ్వకుండా వాల్యూస్ ఇస్తున్న మ్యాట్రిక్స్ వాల్యూస్. సో మీరు ఆ మ్యాట్రిక్స్ వాల్యూస్ నుంచి గ్రాఫ్ గీయాలి. సో ఏంటంటే ఇక్కడ 4 వర్టిసెస్ ఉన్నాయి, 4 వర్టిసెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఏబిసిడి అనుకుంటున్నాము. ఏబిసిడి వర్టిసెస్ అనుకుంటున్నాము. ఓకే, ఇలాగ వేసుకోండి ఏబిసిడి అని. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఇందాకేమో 3 వర్టిసెస్ కాబట్టి k ఈక్వలెంట్ 3 వరకు చేసాం, 4 కాబట్టి k ఈక్వలెంట్ 4 వరకు చేయాలి. సో అలాగే ఇక్కడ కూడా ఏబిసిడిలు వేసుకోండి. సో దీనికి ఏంటంటే వాల్యూ 0 5 4 1. హియర్ 0 5 4 1. So after that
next value, so that is 5023 5 0 2 3. So after that 4206 4 2 0 6. So after that 1360 3 6 0. Draw the directed graph from using this matrix and find out the all pair shortest path problem. ఈ ప్రాబ్లం మరి నాకు తెలియదు, రేపు నేను మీతో చెప్పిస్తాను. మీరు నేను ఎవరైతే పిలిచానో ఒక్కొక్కటి అంటే k=1 తో ఒకళ్ళు, k=2 తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కెమెరా ఆన్ చేసి. సో నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు చెప్పాలి. సో ఈ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ చేసి ఉంచుకుంటారో అది మీ సమస్య, సో నాకు సంబంధం లేదు. సో ఓకే, సో అలా మీరు సాల్వ్ చేయాలన్నమాట. పూజిత, తల్లి పూజిత, పూజిత పూజిత ఈరోజు ఆబ్సెంటీస్ 41 అమ్మ, ప్రెసెంట్ 41 మెంబర్స్ ప్రెసెంట్, అంతేనా? ఓకే, ఇప్పుడు ఏదైతే ఉన్నదో నేను ఎవరైనా అయితే అడిగాను ఈ మ్యాట్రిక్స్ నుంచి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. ఎవరైనా ఇనిషియేట్ చేసుకొని చక్కగా ఇలా పీపీటీ స్లైడ్స్ గా చేసి చూపిస్తే ఇంకా ఇంకా సంతోషం, సో ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకవేళ అలాగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి లేకపోతే సాల్వ్ చేసింది పిక్కా పెట్టి అది చూపించమన్నా చూపిస్తాను. అది ఎవరైనా సరే పోనీ పేపర్ మీద చేసి అది పిక్ తీసి ఎవరైతే సిస్టమ్ ఉందో వాళ్ళకి పంపించినా సరే, నాకు పంపించదలుచుకుంటే మాత్రం ఈవినింగ్ లోపు పంపించాను. సో అది నేను స్లైడ్ గా పెట్టి చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, అర్థమైందా? నేను ఎవరు అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయవలసిందే. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ.